హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ ఆల్ ఇన్ వన్. నేను 1 మంత్లో తెచ్చుకునే సరుకులని 2 మంత్స్ వరకు ఏ విధంగా యూజ్ చేస్తూ సేవ్ చేస్తూ మనీ అనేది సేవ్ చేసుకుంటాననేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. నేను తెచ్చుకున్న 1 మంత్ సరుకులు ఇవ్వండి. వీటిని 2 మంత్స్ వరకు యూజ్ చేస్తూ సేవ్ చేస్తానండి. వీటిలో అన్ని సరుకులు ఉంటాయండి. ఈ సరుకులన్నిటిని నేను 2 మంత్స్ వరకు వాడుకుంటానండి. ఈ సరుకులను నేను సేవ్ చేస్తూ 2 మంత్స్ వరకు యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నది 4 మెంబర్స్మే కాబట్టి మా వారు మాత్రం వారంలో 3 డేస్ డ్యూటీకి వెళ్ళిపోతాడు, 3 డేస్ ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నది మాత్రం ముగ్గురమే కాబట్టి మాకు 3 మెంబర్స్కి ఈ సరుకులు అనేటివి మాకు 2 మంత్స్ వరకు సరిపోతాయండి. ఈ విధంగా నేను అన్నిటినీ ఒకేసారి తెచ్చుకొని ఈ విధంగా సేవ్ చేస్తూ యూజ్ చేసుకుంటానండి. మీరు నాలాగే చేస్తారా? నాలాగే చేసినట్లయితే ఏ విధంగా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా తెచ్చుకొని 1 మంత్ డబ్బులని సేవ్ చేస్తాను. 1 మంత్ డబ్బులని సరుకులకు ఉపయోగిస్తానండి. మా వారు మంత్లీ 3000 సరుకులకు ఇస్తారండి. అందులో 3000 పెట్టి సరుకులు తెచ్చుకొని 3000 మాత్రం సేవ్ చేస్తుంటానండి. నేనైతే గోధుమలు మాత్రం బయటి పిండి వాడకుండా గోధుమలు మాత్రమే తెచ్చుకుంటాను. ఇవి 5 kgs తెచ్చుకొని అందులో జొన్నలు, రాగులు, సజ్జలు హాఫ్ kgs కలుపుకొని నేను పిండి పట్టించుకొని చపాతీకి యూజ్ చేస్తానండి. మీరు కూడా ఇలా గోధుమలు తెచ్చుకోండి, హెల్త్కి మంచిది. బయటి పిండి వాడకుండా ఈ విధంగా గోధుమలు తెచ్చుకొని వాడుకోవడం వల్ల హెల్త్కి మంచిదండి. నేనైతే ప్రతి 2 మంత్స్కి ఒకసారి ఇలాగే తెచ్చుకుంటాను. ఇలా తెచ్చుకొని పిండి పట్టించుకొని చపాతీ అనేది చేసుకుంటాను. అలాగే ఉల్లిపాయలను కూడా 5 kgs తెచ్చుకుంటానండి. ఈ 5 kgs అనేటివి నాకు 2 మంత్స్ వరకు వస్తాయండి. రోజు ఒక 2-3 యూజ్ చేస్తానండి, అంతే. ఓన్లీ 2 లేదా 3 యూజ్ చేస్తానండి. దానివల్ల నాకు 2 మంత్స్ వరకు సరిపోతాయి. ఈ విధంగా అన్ని సరుకులను నేను 2 మంత్స్ వరకు సేవ్ చేస్తూ యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇడ్లీ, దోశ మాత్రం వారంలో ఒకసారి మాత్రమే చేస్తాను. మిగిలిన రోజులు వేరే టిఫిన్స్ అనేటివి చేస్తాను కాబట్టి నాకు ఇవి తెచ్చుకున్న ఇడ్లీ రవ్వ, మినపప్పు కానీ నాకు 2 మంత్స్ వరకు సరిపోతాయి. పప్పు కూడా నేను వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాను. వన్స్ మాత్రమే నేను పప్పు చేసుకుంటాను. నాకు ఈ నెలకైన ఖర్చులు ఇవండి. ఈ నెలలో నాకు అయిన ఖర్చు 3283 రూపీస్ అయిందండి. నేను 1 మంత్ డబ్బులను మా వారు ఇచ్చే 1 మంత్ డబ్బులని సేవ్ చేస్తూ 1 మంత్ డబ్బులని ఇలా 2 మంత్స్కి జరపడం జరుగుతుందండి. ఇలా నాలా ఎంతమంది చేస్తున్నారనేది కమెంట్ పెట్టండి. ఆయిల్ మాత్రం నేను 15 లీటర్స్ డబ్బా తెచ్చుకుంటానండి. ఇది నాకు 5 మంత్స్ వరకు వస్తుంది. ఆయిల్ కొంచెమే వాడతాను కాబట్టి 5 మంత్స్ వరకు వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.